హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఆల్ఫా ఐటీ సొల్యూషన్స్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఓన్లీ ఫర్ ఫ్రెషర్ జాబ్ రోల్ అనమాట. ఇది వచ్చేసి డెస్క్టాప్ ఇంజనీరింగ్ అనమాట. సో సర్వీస్ డెస్క్ ఇంజనీరింగ్ జాబ్ అనమాట ఇది వచ్చేసి. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతా వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి ఆల్ఫా ఐటీ సొల్యూషన్స్ అనమాట. ఫ్రెషర్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్కి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 1.5 to 4 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 20 to 35,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అనమాట. సో ఈ యొక్క లొకేషన్స్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పోస్టెడ్ 1 day ago అయితే రిలీజ్ చేస్తారు. 30 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే హైరింగ్ ఫర్ అవర్ క్లయింట్స్, అవుట్లుక్ కాన్ఫిగరేషన్, ఇన్స్టాలేషన్, కన్ఫిగరేషన్, ట్రబుల్ షూట్ ఇష్యూస్ మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నాలెడ్జ్ ఇన్ టికెటింగ్ టూల్స్, డిఎన్ఎస్ అండ్ అలాగే డిహెచ్సిపి, ఏడి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రెషర్స్ అనమాట. శాలరీ వచ్చేసి 20K to 35K పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. హెచ్ఆర్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క నెంబర్కి కాల్ చేసేసి మీరు మీ డౌట్ని క్లారిఫై చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఆర్ వెల్కమ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళు ట్రైనింగ్ అయితే కంప్లీట్గా వర్క్ ఏం చేయాలి ఏంటనేది ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినా మీరు క్విక్ లెర్నర్ అయితే అయి ఉండాలన్నమాట. అంటే మీకు ఏదైనా న్యూ టాపిక్ ఇచ్చినా సరే మీరు త్వరగా నేర్చుకునే క్యాపబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. టీం వర్కర్ అయి ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా సరే ఎర్ఎస్ అండ్ అలాగే ఆల్సో యాక్సెప్టబుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రోల్ వచ్చేసి డెస్క్టాప్ ఇంజనీర్ అనమాట. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఇది వచ్చేసి ఐటీ సపోర్ట్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ ఉంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. ఇంతకుముందే మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ అనేది డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకు సెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఇది వచ్చేసి నోటిఫికేషనల్గా అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.